బాలకృష్ణ ఫ్యాన్స్ కి బిగ్ షాక్. అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దయ్యాయి. ఏపీ తెలంగాణలోనూ ప్రీమియర్ షోలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారికంగా 14 రీల్స్ సంస్థ ప్రకటించింది. తెర వెనుక ఏం జరిగిందనే చర్చ కొనసాగుతోంది. ఫైనాన్షియల్ వ్యవహారాల వల్లే వాయిదా పడ్డట్టుగా తెలుస్తోంది. ఓ ఫైనాన్షియర్కు డబ్బులు ఇవ్వలేదనే టాక్ కొనసాగుతోంది. ఓటీటీ సంస్థ నుంచి డబ్బులు రాలేదనే ప్రచారం జరుగుతుంది. దీంతో అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. ప్రస్తుతం అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ 2 తెలుగు రాష్ట్రాల్లో వాయిదా పడ్డట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కావాల్సింది. అయితే అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్కు బ్రేక్ పడింది. 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది తీవ్ర నిరాశని చెప్పాలి. బాలకృష్ణ ఫ్యాన్స్కి ఇది బిగ్ షాక్. బాలకృష్ణ అభిమానులకు అలాగే సినిమా టీంకు ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. బోయపాటి శ్రీను డైరెక్షన్లో బాలయ్య హీరోగా అఖండ 2 తాండవం అనే సినిమా రూపొందింది. ఈ సినిమా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ డిసెంబర్ 5న రిలీజ్ ఖరారు చేశారు. అయితే ఒక్కరోజు ముందుగానే ప్రీమియర్స్తో సినిమాను ప్రారంభించాలని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో టెక్నికల్ ఇష్యూస్ కారణంగా సినిమా ప్రీమియర్స్ క్యాన్సిల్ చేసినట్లుగా ఆ టీం అనౌన్స్ చేసింది. ఈరోజు చేయాల్సిన అఖండ ప్రీమియర్స్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల క్యాన్సిల్ అయ్యాయి. సినిమా షో వేయడానికి చాలా ప్రయత్నించాం కానీ కొన్ని మా చేతుల్లో లేకుండా పోయాయి. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అంటూ ఆ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధికారికంగా ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ పెట్టింది. నిజానికి అమెరికా సహా ఇండియాలో కూడా ప్రీమియర్స్ పెద్ద ఎత్తున ప్రదర్శించాలని ప్లాన్ చేశారు. కానీ టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ఇప్పుడు ఆ ప్రీమియర్స్ ప్రదర్శన నిలిపేసినట్టుగా సినిమా టీం అధికారికంగా ప్రకటించింది. అయితే ఇక సినిమా రిలీజ్ సంబంధించి కూడా ప్రస్తుతం ప్రతిష్టంభన కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈరోజు సంస్థ సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల విషయంలో మద్రాస్ హైకోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం సినిమా రిలీజ్ సంబంధించి కూడా కొంత సందిగ్ధత ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ దీనికి సంబంధించిన పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. మొత్తం మీద అఖండ 2 ప్రీమియర్స్ మాత్రం రద్దయ్యాయి. బాలకృష్ణ అభిమానులకు అండ్ అఖండ 2 టీంకి ఇది బిగ్ షాక్ అని చెప్పాలి. ప్రస్తుతం బాలకృష్ణ అభిమానులంతా కూడా కాస్త నిరాశలో ఉన్నారు. బట్ సినిమా రిలీజ్ సంబంధించి కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈరోజు సంస్థకు సంబంధించి ప్రస్తుతం ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ వ్యవహారంలో ఆ వ్యవహారం కొలిక్కి రాబోతోందా, ఏం జరగబోతోంది, ప్రస్తుతం అఖండ టీం దగ్గర సిచ్యువేషన్ ఎట్లా ఉంది? మా కొలీగ్ గౌతమితో మాట్లాడదాం. అంతకంటే ముందు అఖండ సినిమాకు సంబంధించి అభిమానులు ఎంతో ఆశ పెట్టుకున్నారు. ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందని అంతా భావించారు. మరికొద్దిసేపట్లో ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభమవుతుందని కూడా అందరూ భావించారు. కానీ అంతలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ను రద్దు చేస్తూ ప్రస్తుతం అయితే ఆ టీం అధికారికంగా అనౌన్స్ చేసింది. సోషల్ మీడియాలో కూడా ఈ ప్రకటన వచ్చింది. మరోవైపు ఈ రోజుకు 28 కోట్ల మధ్యవర్తిత్వ బకాయిలు క్లియర్ అయ్యే వరకు అఖండ 2 విడుదలను మద్రాస్ హైకోర్టు అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. సింగిల్ జడ్జి సెక్షన్ 9 పిటిషన్లను మెరిట్లపై తీర్పు ఇచ్చే వరకు సినిమా థియేటికల్, డిజిటల్, శాటిలైట్ అలాగే ఓటీటీ హక్కులను సమర్థవంతంగా స్తంభింపజేసే వరకు నిషేధం కొనసాగుతుందంటూ మద్రాస్ హైకోర్టు చెప్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అఖండ సినిమా ప్రీ రిలీజ్తో పాటు రిలీజ్పై కూడా సందిగ్ధత కొనసాగుతుంది. రైట్, ఏం జరుగుతోంది? మా ప్రతినిధి గౌతమి ప్రస్తుతం సంధ్యా థియేటర్ దగ్గర ఉన్నారు. గౌతమి, ప్రస్తుతానికైతే ప్రీ రిలీజ్ ఈవెంట్లు రద్దయినట్టుగా సినిమా టీం అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది. ఏం జరుగుతోంది? ఇక రిలీజ్ సంగతి కాసేపు పక్కన పెడితే ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ప్రస్తుతం ఆ సినిమా టీం ఒక అనౌన్స్మెంట్ అయితే చేసింది. బాలకృష్ణ అభిమానులంతా అంటే రిలీజ్ చేయలేదు అని చెప్పి మరొకసారి అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈవినింగ్కి ఒకే టికెట్లకి సంబంధించి ముఖ్యంగా ప్రీమియర్స్కి సంబంధించి డబ్బులు రెట్టింపు చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన తర్వాత అనుమతి పత్రం కూడా వచ్చింది. సో ప్రీమియర్కి సంబంధించి మీరు టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అని. సో అక్కడ సంతోషపడ్డారు. ఓకే, 4 గంటలకు వచ్చినా ఇంకొక 2-3 గంటలు సినిమా వేయడానికి టైం ఉంది కాబట్టి ఈ టైంలో బుక్ మై షోలోని టికెట్స్ రిలీజ్ చేస్తారు, తీసుకుందాము అని చెప్పి అభిమానులందరూ వెయిట్ చేస్తూ ఉన్నా ఇప్పటికే 6:30 కావస్తోంది. బుక్ మై షో నుంచి ఎటువంటి టికెట్స్ ఓపెన్ కాలేదు. సో నిజంగా ఇది బిగ్ బ్రేకింగ్ అని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ ఫ్యాన్ బేస్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో అలాంటి అభిమానులు ఈరోజు వెయిట్ చేస్తున్న టైంలోని ప్రీమియర్స్ పడడం లేదు అనేది తెలుస్తుంది. అండ్ ప్రీమియర్సే కాదు, రేపు సినిమా కూడా రిలీజ్ అవుతుందా లేదా అన్న 50-50 ఛాన్సెస్ కూడా ఉండింది. సో ఫ్యాన్స్ అందరూ కూడా
చాలా డిసప్పాయింట్ అయ్యారు. మొత్తం కూడా చూడొచ్చు. అసలు మేము ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నాము థియేటర్ దగ్గర. ప్రతి హీరోకి కూడా మేము థియేటర్స్కి ప్రీమియర్స్ అనగానే ఎంత హల్చల్ చేస్తూ ఉంటారు, థియేటర్స్ యాజమాన్యాలు ఎంత బాగా సపోర్ట్ చేస్తారు. మరి థియేటర్స్ యాజమాన్యం సపోర్ట్ చేస్తుంది. థియేటర్స్కి సంబంధించి కూడా అందరూ చాలా ఉత్సాహంగా వాళ్ళ యొక్క ఫ్యాన్స్ అభిమానులు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా బాలకృష్ణ సినిమాకి వచ్చేసరికి ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు, కాంట్రవర్సీ నడిస్తే వాళ్ళకి ఉండొచ్చు కానీ ఫ్యాన్స్ని ఈ విధంగా డిసప్పాయింట్ చేస్తారా అని చెప్పి ఇక్కడ ఆందోళన చేపట్టారు. రైట్, అనిల్ గారు చెప్పండి, అసలు మీరు పొద్దు నుంచి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. పొద్దు నుంచి మనం 1 వీక్ నుంచి మేము ఇక్కడ ప్రతి డెకరేషన్ చేసుకుని ప్రతి ఒక్క ఫ్యాన్ అతను కాలు కరెక్ట్ లేకున్నా కూడా వచ్చిండు అతను. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది కూడా బాలయ్య ఫ్యాన్స్, డైరెక్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. గత సంవత్సరం నుంచి కూడా పాన్ ఇండియా సినిమా వస్తుంది కాబట్టి రికార్డ్స్ అన్ని క్రియేట్ చేయాలని చెప్పేసి ఇది ఒకటి మాకు బి గోపాల్ బాల కాంబినేషన్ అంటే క్రేజీ కాంబినేషన్. అలాంటి కాంబినేషన్ బోయపాటి బాలకృష్ణ బిగ్గెస్ట్ కాంబినేషన్. అలాంటి కాంబినేషన్ సినిమా ఇటు కొట్టాలని పాన్ ఇండియాతో ఎంతో ఎదురు చూస్తుంటే గత వారం నుంచి మేము ఎంతో ఇవ్వాలి అంత అన్నీ చేసుకుంటే కూడా 3 డేస్ నుంచి డిసప్పాయింట్. ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది, ఇలా ప్రీవియస్ లేదు. ఇట్లా ఈ నిర్మాతలు ఇట్లా 50 కోట్లు ఇవ్వాలని చెప్పేసి 5 కోట్ల కేసు వేసి చెప్పి అయిందా లేదు తెలియదు. సినిమా డిసప్పాయింట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇంకా వచ్చి 6 o'clock జియో వచ్చిందని చెప్పారు. ఇంతవరకు టికెట్స్ కూడా ఎవరు ఇవ్వట్లేదు. ఇక్కడ కాకుండా ఇక్కడ తెలంగాణ ఇక్కడ లేదు, ఆంధ్ర కూడా అదే అంటారు, అన్ని రాష్ట్రాలు ఇదే అంటారు. ఎందుకు కావాలని వాంటేళ్ళు బాలకృష్ణ ఇవ్వాలి, క్రేజ్లు ఉండగానే కావాలని చేస్తున్నా. 2 రాష్ట్రాల అక్కడ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మా టీడీపీ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ కూడా గవర్నమెంట్ ఫేస్గానే ఉన్నది. కానీ ఎందుకు ఇలా చేస్తారో అర్థమవుతలేదు. ఇలాంటి బాలకృష్ణ గారు ముందు ప్రొడ్యూసర్ ఇచ్చినప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే నీ అన్ని క్రేజ్ ఉన్నది, అన్ని విధాలు అన్ని బాగుంది, ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. అలాంటి టైంలో ఇలాంటి ప్రొడ్యూసర్లకు ఎందుకు భగవత్ కేసరి కట్న చేస్తే సినిమా తీసినా బాలయ్య అంటారు, తర్వాత ఎవరు రారు. తర్వాత డాకుమార తీసినా కదా, ఎప్పుడు ప్రొడ్యూసర్ బాలకృష్ణ ఒకప్పుడు ఎస్ గోపాల్ రెడ్డి బాలకృష్ణ ప్రొడ్యూసర్ ఇంతవరకు లేడు. ఆ తర్వాత కొంతమంది వచ్చి పోయారు కానీ ఇలాంటి ప్రొడ్యూసర్ మరి లేరు. ఎప్పుడు ప్రొడ్యూసర్ వచ్చి మనకు మైనస్ ఎప్పుడైనా ఒక డైరెక్టర్ బాలయ్య తప్ప సినిమా హిట్ అవుతుంటుంది. ఓ ఫ్యాన్స్ ఇంత మించి ఏది లేదు. కానీ బాలకృష్ణ గారు ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్స్ పట్ల కానీ డైరెక్టర్ పట్ల కానీ చాలా అంటే అందరికీ కూడా ఏ హీరో అయినా డిమాండ్ చేయడం కానీ అట్లా జరుగుతుంది. బట్ బాలకృష్ణ గారు అందరితో క్లోజ్ గానే ఉంటారు కదా, మరి ముఖ్యంగా ఆయనకి సంబంధించి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనుకోవచ్చు. మరి బాలకృష్ణ గారు ఎప్పుడైనా నిర్మాతల ప్రొడ్యూసర్, నా వల్ల 5 రూపాయలు లాస్ కావద్దని ప్రొడ్యూసర్ అయినా ఎవరు కానీ ఫ్యాన్స్ కానీ ఎవరు కానీ ఆ విధంగా అన్ని విధాలు చూసుకునే వ్యక్తినా. అలాంటి హీరోకు ఇలాంటి నిర్మాతలు ఎందుకు ఎన్నుకుంటున్నారు? ఆయన చుట్టూన్న వాళ్ళు ఏం చేస్తున్నా నాకు అర్థమవుతలేదు. ఎవరికి ఏమి ఇస్తారు, ఏం చేస్తలేదు. ఈ సినిమా తీసే మటుకు బాలయ్య తర్వాత బాలయ్య అన్నారు, ఎవరు అన్నారు. ఇప్పుడు ఇంత 1000 మంది డిసప్పాయింట్ ఉన్నారు. ఇప్పుడు మా స్పెషల్ షో అంటారు, పొద్దున స్పెషల్ షో నైట్ వేస్తాడా లేదా ప్రీమియర్ అది ఉంటుందా లేదా, రేపు సినిమా వస్తుందా లేదా అది గ్యారంటీ లేదు. పొద్దున 8:30 షో అంటే ఎంతోమంది టికెట్లు కావాలని ఉన్నారు. ఇప్పుడు ఇచ్చిండు అనుకో, ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి మేము? ఈ ఒక్క మెయిన్ థియేటర్ కాదు, సరౌండ్ తెలంగాణ ఈ పరిస్థితి ఉన్నది. మేము Day 1 రికార్డు కొట్టాలని ఎంతో పందాలు కట్టి కూర్చున్నాము. ఈరోజు మా బాలకృష్ణ గారు మొత్తం ఫ్యాన్స్ డిసప్పాయింట్ ఉన్నారు మొత్తం కలిసి. అండ్ మీరు పొద్దున్న నుంచి కూడా ఇక్కడ మొత్తం కటౌట్లు కట్టిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు ప్రీమియర్స్ పడతాయా, ఎప్పుడెప్పుడు మీరు అన్నారు ప్రీమియర్స్లో ఈసారి మేము మామూలుగా విజృంభించకూడదు అని చెప్పి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు 100%. ఇక్కడ మన కాస్ట్ రోడ్ సెంటర్లో కూడా ఇంత పుష్ప 2 వచ్చి నుంచి ఒక ఇష్యూ అయింది కాబట్టి బ్యానర్స్ కానీ క్రాకర్స్ కానీ అవి కూడా కట్టనిసలు చేస్తారు. మేము రిక్వెస్ట్గా మేము పిఎస్ వాళ్ళకి పర్మిషన్ చేసుకొని మా వంతు శక్తి మేము బ్యానర్ కట్టుకున్నాము. ఒక దండ అంటే కూడా మీరు బెంగళూరు దండ వేయొద్దన్నారు, మామూలు ప్లాస్టిక్ దండ వేయొద్దన్నారు, కాలుతా క్రాకర్స్ వల్ల. అది కూడా మీకు అన్ని కోఆపరేట్ చేసి కూడా మేము ఈ దండేసుకున్నాం. 1000 పెట్టిన 59,000 దండే మేము వేసినాం. ఇక్కడ దండేసామని కాదు, మాకు సినిమా రావాలి. ఫస్ట్ సినిమా వస్తేనే అందరూ ఎంజాయ్ చేస్తాం. మేడం మీకు ఎందుకు బాలయ్య పట్ల ఎందుకు గవర్నమెంట్ చేస్తుందా లేకపోతే ఇక్కడ గవర్నమెంట్ చేస్తుందా అక్కడ గవర్నమెంట్ చేస్తుందా? మాకు ఏ గవర్నమెంట్ కూడా మాకు కోఆపరేషన్ లేదు. కేవలం బాలకృష్ణని నందమూరి ఫ్యామిలీని వాడుకోనికనే ఉన్నారు ఈ పార్టీ వాళ్ళు కానీ ఎవరు కానీ. ఆయనకు ఓన్లీ సపోర్ట్. మరొకసారి బాలకృష్ణ గారికి ఇటు ప్రభుత్వం అండ లేదు, ఏమీ లేదు. ఒకవేళ ప్రభుత్వం అండ కనుక ఉండుంటే ఇవాళ ప్రీమియర్లు ఆపే అవకాశం కూడా వచ్చేది కదా అని అంటున్నారు. బాలకృష్ణకు ఎవరు అండ కూడా అవసరం లేదు. కాకపోతే మేము చేసిన దానికి మా నిజాయితీకి మాకు ఎవరు కూడా అడ్డుపడొద్దు. అలాంటి హీరో ఇండస్ట్రీలో ఈరోజు ఇంత 65 years అంత ఏ ఎనర్జీ ఏ హీరో లేడు. అలాంటి టైంలో బాలకృష్ణ గారికి ఇలా ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు మాకు అర్థమైతలేదు. దాని మీద అంటుంది. సో సార్ మీరేమంటారు, అసలు ఇది ఎందుకు జరిగింది అంటారు? ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు ఇంకొక 2 గంటల్లో ప్రీమియర్స్ పడతాయి అనగా ఇప్పుడు ప్రీమియర్స్ లేవు, ఏమీ లేవు. అటు ఏపీ తెలంగాణలో కూడా ప్రీమియర్స్ రద్దు చేశారు, ఒక్కసారిగా ఆగిపోయింది. ఎందుకు అని అంటే ప్రొడ్యూసర్స్ ఇష్యూ అని కూడా చెప్తూ ఉన్నారు. రేపు సినిమా మరి రిలీజ్ అయినా ఉంటుందా అంటే అది కూడా చెప్పలేమన్నట్టు చెప్తున్నారు. మరి ఏం లేదు మేడం, గవర్నమెంట్ నుంచి మనకు క్లియర్ కట్ వచ్చేసింది మేడం. గవర్నమెంట్ ఏం లేదు, ఇక్కడ గవర్నమెంట్ కరెక్ట్గా చేసింది వాళ్ళు. ఇక్కడ వచ్చింది ప్రాబ్లం అంతా ప్రొడ్యూసరు
ఒక ఆయన ఫైనాన్స్ వల్ల మా బాలయ్య హీరోయిన్ మొత్తం డ్యామేజ్ చేస్తుండు. మెయిన్ ప్రొడ్యూసర్ మేడం, కారణం ప్రొడ్యూసరే దీనికి అసలు కారణం. ఎందుకంటే ప్రొడ్యూసర్ పాత సినిమాలు చేసి ఫైనాన్స్ పెట్టుకుని బాలయ్య సినిమా వల్ల కోర్టులు వేసేసి దీన్ని ఆపవాల్సి వచ్చి ఈ పరిస్థితి వచ్చింది మేడం. ఈరోజు మెయిన్ ప్రొడ్యూసర్తోనే మేడం, ఇంకేం లేదు, మెయిన్ ప్రొడ్యూసరే మేడం. సో ఇక్కడ మీరు అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు బాలకృష్ణ గారి సినిమా చూడడానికి. మీరు అన్నారు కదా కాలు బాగోకపోయినా బాలకృష్ణ గారి కోసం వచ్చాను అని. అయితే ఇప్పుడు బాలయ్య గురించి నేను నా కాలు బాగలేకున్నా వచ్చిన. ఎందుకు వచ్చిన? నా అభిమానం. నేను అన్నగారి ఫ్యాన్. ఆడికెళ్ళి మేము ఉన్నాం. మా అబ్బాయి ఎవరు బాలయ్య మాకు ఫ్యాన్, అంతే. దాని గురించి మేము వచ్చినాం. ఇంకోటి ఇప్పటిదాకా మా ఇజ్జత్ తీసేసారు. ఆర్టీసీ కాసు రోడ్లా ఎవరు లేడు. ఆర్టీసీ కాసు రోడ్ నెంబర్ 1 బాలయ్య, అంతే. ఆర్టీసీ కాసు రోడ్లో నెంబర్ 1 బాలయ్యనే. కానీ మా దగ్గర కూడా మా ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ కూడా మాకు కూడా ఇచ్చేస్తున్నారు. కానీ బాలయ్య దగ్గరికి పోయి మేము మాట్లాడాలి. ఏంది మా పరిస్థితి ఏంది ఇది? ఇంకోటమ్మా, అయ్యా తీసుకో, నేను కుంటాను వచ్చినా అంటే అర్థం చేసుకోరు. అంటే ఆయనకు ఇజ్జత్ లేదా? ఎవడో సుల్లిగాడు వస్తాడు. సరే ఎవరో హీరో వస్తే, చిన్న హీరో వస్తే, ఆ చిన్న చిన్నవరికి కూడా సారీ అమ్మా, చిన్నవరికి కూడా మీరు ఎంకరేజ్ చేస్తుర్రు. మా హీరో ఎంత పెద్ద హీరో అయినా ఆయన బాలయ్య అంటే అన్నగారు తర్వాత ఆయన్నే. మేము అంతా ఇది చేస్తుంటే మీరు బాధపడుతున్నామమ్మా. నేను ఎందుకు తిడుతున్నా అంటే వేరే గురించి మీరు వారం ముందు 15 రోజుల ముందే వేస్తారు. మా హీరోకి ఎందుకు వేయరు? నీకు ఎందుకు? నిర్మాతలు కానీ ఎవరైనా కానీ మా హీరో మాకు గొప్ప, మాకు చెయ్యాలి. మా హీరో దగ్గరికి పోయి నేను మాట్లాడతాం. అమ్మ ఏమనుకోకు. జై బాలయ్య, జై బాలయ్య. మరి రేపు సినిమా కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేవా అన్నట్టు కూడా తెలుస్తుంది. మేడం 50-50 ఛాన్సెస్ ఉన్నాయి మేడం. బాలకృష్ణ కిప్పింటి కాదు మేడం, 1984 నుండి ఏమాత్రం తొక్కేయాలని చూస్తుర్రు. మేము అంటే బాలకృష్ణ గారిని తొక్కేస్తున్నారు చూస్తుర్రు. ఇదంతా ప్రొడ్యూసర్ కూడా కాదు మేడం. నేను చెప్తా చూడు, దిల్ రాజు తక్కువ రేటు కొని దిల్ రాజు చేస్తుండు, చిరంజీవి కూడా చేస్తుండు. ఆంధ్ర రాయలసీమ క్రేజ్ నంబర్ 1 బాలకృష్ణ ఉంది కదా మేడం. నేను చెప్తున్నా, నాకు అనుభవం ఉంది మేడం. నేను స్వర్గీయ అన్నగారు ఫ్యాన్స్ 72 నుండి అన్నగారు ఫ్యాన్స్ ఉన్నాయి, 71 నుండి స్వర్గీయ రామారావు. అయితే మేడం ఇక్కడ తెలంగాణ నంబర్ 1 84 నుండి 87 వరకు చిరంజీవి లేడు అడ్రస్. 3 ఏళ్ళు 100 సినిమాలు లేవు చిరంజీవి. అయితే ఏమైందంటే ఆంధ్ర రాయలసీమ బాలకృష్ణ క్రేజ్ నంబర్ 1 ఉంది. తెలంగాణలో కూడా నంబర్ 1 అయితే తెలంగాణ కూడా కలెక్షన్ రికార్డు కొడితే చిరంజీవి నంబర్ 1 ఉండలేడు ఫీల్డ్లో. కానీ ఇక్కడ ఫైనాన్షియర్ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఆగిపోయింది అన్నట్టు తెలుస్తుంది. ఫైనాన్షియర్లకి డబ్బులు ఇవ్వకుండా కరెక్టే మేడం, నిర్మాత కూడా ఉండొచ్చు. మెయిన్ చిరంజీవి. అది సినిమా రిలీజ్ అయినంత వరకు ఎందుకు ఆగారు? ముందే దీని గురించి సంబంధించి డిస్కషన్స్ అవి పెట్టుకోవచ్చు కదా. మాకు తెలియదు మేడం, మేము తెలిస్తే వెళ్తుంటాం మేడం. ఇప్పుడు కర్ణాటక బుక్ అయిపోయినాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఒరిస్సా మేడం. బాలకృష్ణకు 100 కోట్లు షేర్ లేదన్నారు మేడం. ఖాళీ తెలంగాణనే 100 కోట్లు, తెలుగు రాష్ట్రమే 100 కోట్లు, లేకుండా తెలంగాణనే కొడతాం మేడం, చూపెడతాం. ఒక్కొక్కరు ఎట్లుంది మేడం, మాకు అంత ఆవేశం ఉంది. 5 రోజులు సంధి తిరుగుతూనే ఉన్నాం మేడం. పొద్దునంటే టిఫిన్ చేసినాం మేడం. ఆకలి కొని అందరు ఫ్యాన్స్ ఇక్కడే ఉంటారు, పోతుర్రు. ఆకలి అయితే టీ తాగొస్తారు, 2 బిస్కెట్లు తిని వస్తున్నాం మేడం. ఫ్యాన్స్ కి ఎంత బాధ ఉంటుంది మేడం. అండ్ ఫ్యాన్స్ కి సంబంధించి ప్రీమియర్స్ పడతాయి అని చెప్పి వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఒక్కసారి సో ప్రీమియర్స్ పడతాయి అని వెయిట్ చేస్తున్న వాళ్ళకి నిరాశ పెట్టారు. ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులు ఇవాళ తలెత్తుకోలేకుండా చేశారు. మేము కాలర్ ఎగరేసుకొని ఉన్నాము. అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్లు అవన్నీ చూసి టీజర్లు, ట్రైలర్స్ అండ్ లుక్ చూసి ఈసారి మేము అండ్ పాన్ ఇండియా లెవెల్లోని ఇది రిలీజ్ అవుతుంది. ఫస్ట్ టైం
టైం బాలకృష్ణ గారు కాబట్టి మేము కాలర్ ఎగరేసి మేము హిట్ కొడుతున్నాము అని చెప్పి అందరి ముందు మేము చేసిన సవాళ్ళు, మేము చేసిన పందాలు. రైట్ 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 రాజేష్. అయితే ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యాన్ హీరోస్ కి సంబంధించి ఏ విధంగా ఎమోషనల్ గా ఉంటారో, వాళ్ళ యొక్క అభిమానం ఏ విధంగా ఎమోషనల్ గా చూపించుకుంటారో ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒకవేళ ప్రీమియర్స్ కనుక ఆగాయన్న డిసప్పాయింట్మెంట్ వీళ్ళల్లో ఇంత ఉందంటే రేపు సినిమా కూడా ఆగుతుంది. మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో మళ్ళీ డేట్లు వాళ్ళు కన్ఫర్మ్ చేసినంత వరకు కూడా చెప్పలేమని కనుక తెలిస్తే మరి మా సినిమా, మా హీరోకి అలాగే మా హీరో ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్న మాకు ఎక్కడ ఇజ్జత్ ఉంది అని చెప్పి ఈరోజు వీళ్ళందరూ కూడా ఫైర్ అవుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మరికొంతమందితో ఒకసారి మాట్లాడదాము. అసలు రేపు ఒకవేళ సినిమా కనుక రిలీజ్ అవ్వకపోతే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అసలు ముఖ్యంగా ఇందులోని కేవలం ప్రొడ్యూసర్లు చేసిన దానికి ఆఖరి నిమిషంలోని ఈ సినిమాని ఈ విధంగా ఆపడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా. సార్ ఇప్పటికీ ప్రీమియర్స్ మీరు అన్నారు ఊరు వెళ్లే వాడిని కూడా ఆగిపోయి సినిమా చూసి వెళ్దాము, బాలకృష్ణ సినిమా చూసి కాలర్ ఎగరేసి వెళ్దాము అని చెప్పి మీరు ఊరు వెళ్లకుండా ఆగిపోయినని మీరు ఇందాక చెప్పడం జరిగింది. మరి ఇవాళ ప్రీమియర్ పడలేదు, రేపు ఒకవేళ సినిమా కనుక రిలీజ్ అవ్వకుండా మళ్ళీ పోస్ట్ పోన్ కనుక అయితే ఏంటి పరిస్థితి? ఇప్పుడు బాలయ్య బాబు బ్యాక్ టు బ్యాక్ ఇట్లు కొడుతున్నాడు. ఒకప్పుడు 30 కోట్లు కూడా కొట్టాడు అన్నాడు, 100 కోట్లు కొట్టాడు, కేవలం తెలుగు హీరో అన్నాడు. ఇప్పుడు ఆల్ ఇండియాని టార్గెట్ చేసి పాన్ ఇండియాగా శివతాండవం చేయడానికి వచ్చాడు. డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు రాజకీయాలు చేశారు. బాలయ్య బాబు రాజకీయాలు పట్టించుకోడు. నేను సినిమా చేశాను, ప్రొడ్యూసర్ మంచిగా ఉండాలి, నా అభిమానులు తక్కువ రేట్లతో సినిమా తీయాలి, చూడాలి, ఎంజాయ్ చేయాలి అని వదిలేస్తాడు. వేల్లో పెట్టిన వాళ్ళ సినిమాలు ఆన్ టైంకి విడుదలైపోయాయి. మా 100 పెడితే కూడా విడుదల కావట్లేదు. ఇక్కడ అందరూ కాసుకుంటున్నారు. బుక్ మై షో విడుదల కాలేదు. ఆంధ్ర, బెంగళూరు మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఇక్కడ ఎవరిని అడగాలి? బాలయ్య బాబు ఏమో పట్టించుకోవట్లేదు. అసలు నిజం చెప్పాలంటే మేము కరుడు కట్టిన టీడీపీ కార్యకర్తలము బై బర్త్ టిల్ డెత్ ఓన్లీ బాలయ్య బాబు, వన్ అండ్ ఓన్లీ బాబులు. జై బాలయ్య, జై జై బాలయ్య ఉంటాం. మేము వేరే సినిమాల్ని తప్పు పట్టాం, మా బాలయ్య బాబుని తగ్గించుకోం. అలాంటప్పుడు 100లో పెడితే కూడా మాకు ఈ సపోర్ట్ లేదు. అసలు నిజం చెప్పాలంటే జగన్ ప్రభుత్వంలోనే మా బాలయ్య బాబు సినిమాలు బాగా ఆడుతున్నాయి. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం మాది, రేవంత్ అన్న ప్రభుత్వం మాది, అన్ని మాదే, కానీ బాలయ్య బాబు సినిమా విడుదల కావట్లేదు. కానీ ఇక్కడ ఏంటంటే మీరు అన్నారు రాజకీయాలు బాలకృష్ణ పట్టించుకోడు అని చెప్పి, మరి పట్టించుకోకపోవడం వల్ల ఈ రోజు బాలకృష్ణ సినిమా ఆగిపోయింది కదా. మరి ఇలాంటి విషయాల్లోనైనా బాలకృష్ణ ముందొచ్చి మాట్లాడు. అభిమానులకి సినిమా చేశారు, ప్రొడ్యూసర్ లాస్ కాకూడదు, డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్ లాస్ కాకూడదు. డైరెక్టర్ గా ఆయన చెప్పింది చేసిపోయాడు ఆయన పని. ఇలాంటి డబ్బుల విషయాల్లో ఆయన పట్టించుకోకపోవడం వల్ల సినిమాలు ఆగిపోయాయి. అభిమానులు మాత్రం థియేటర్ల కాడ కాసుకున్నారు కుక్కల్లాగా. సినిమా ఏం చేస్తారో రేపు కూడా గ్యారెంటీ లేదు. ఇప్పుడు బెంగళూరు కూడా డౌట్ 50-50. ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో ఇంత ప్రమోషన్లు చేసి ఇప్పుడు ఆన్ టైం సినిమా రాకపోవడం ఏంటి మేడం చెప్పండి? వరల్డ్ వైడ్ రిలీజ్, యుఎస్ఏలో అంత ప్రీమియర్స్, బుక్ మై షోలో 200K లైక్స్, బాలయ్య నెవర్ బిఫోర్ లాగా ఇదే కాబట్టి కూడా ఇది కావట్లేదు. ఎనీవే, ఆల్వేస్, ఎనీవేస్, జై బాలయ్య. థ్యాంక్ యూ మేడం. రైట్. అయితే ఇప్పటికే అభిమానులు సో ఏది ఏమైనా కూడా మేము బయటికి వెళ్ళాలి. రైట్, అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రైట్, సో ఇన్నిసార్లు మేము హిట్ కొట్టాం కాబట్టి. రైట్ 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 సో చూస్తున్నారు కదా. అయితే ప్రెసెంట్ బాలకృష్ణ సినిమా వరుసగా కొడుతున్న హిట్ల గురించి కావచ్చు, సో ఎవరు వార్వలేక ఈ విధంగా చేశారు, లేకపోతే ప్రీమియర్స్ పడే టైంకి ఈ విధంగా సినిమాని ఆపడం ఏంటి, అసలు ఫ్యాన్స్ అందరినీ ఈ విధంగా హర్ట్ చేయడం ఏంటి అని చెప్పి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్ గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్. బోయపాటి డైరెక్షన్లో బాలయ్య హీరోగా తెరకెక్కిన అఖండ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు శుక్రవారం రానుంది. దీంతో బాలకృష్ణ ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠతో మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. అఖండ 2 మూవీ టికెట్ల రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం కూడా తాజాగా ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ధరలు పెంచుకోవడానికి ఏపీ సర్కార్ కూడా ఓకే చెప్పింది. టికెట్ల రేట్లు పెంచాలంటే అందులో 20% సినీ కార్మికులకు అందించాలని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం సినిమా పరిశ్రమ కార్మికులకు మద్దతుగా థియేటర్లు పెరుగుతున్న ఆదాయంలో 20% మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్కు అందించాలని టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. అయితే సింగిల్ స్క్రీన్ల ధర 50, మల్టీప్లెక్స్ ధర 100 పెంపుకు తెలంగాణ ప్రభుత్వం ఓకే చెప్పింది. పెరిగిన రేట్లు డిసెంబర్ 5 నుంచి 7 వరకు 3 రోజులు అందుబాటులో ఉంటాయి. ఏపీలో మల్టీప్లెక్స్లో 100, సింగిల్ థియేటర్లో 75 పెంచుకోవడానికి ప్రభుత్వం ఓకే చేసింది. విడుదలైన రోజు నుంచి 10 రోజుల పాటు పెంచిన రేట్లు అమల్లో ఉంటాయి. అయితే
ఇక అఖండ సినిమా కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కు నిర్మాణ సంస్థ షాకింగ్ న్యూస్ చెప్పింది. ప్రీమియర్ షోలను రద్దు చేసినట్లుగా నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. టెక్నికల్ ఇష్యూస్ కారణంగా అంటే సాంకేతిక సమస్యల వల్ల రద్దు చేసుకున్నట్లుగా వెల్లడిస్తోంది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ప్రీమియర్ షోలకు అనుమతిచ్చిన ఎంతోమంది అభిమానులు సినిమా కోసం ఎదురు చూస్తున్న వేళ ఈ క్రమంలో షోలు క్యాన్సిల్ చేయడం ఇక్కడ అభిమానులకు షాకింగ్ అని చెప్పాలి. ఇక్కడ ప్రభుత్వాలు ఓకే చెప్పినా నిర్మాణ సంస్థ వల్లే ఇప్పుడు ఈ వాయిదా పడింది. రెండు ప్రభుత్వాలు కూడా ప్రీమియర్ షోలకు ఓకే చెప్పింది, టికెట్ల రేట్లు కూడా పెంచుకోమని ఓకే చేసింది. కానీ సినిమా నిర్మాణ సంస్థ సాంకేతిక కారణాలు చూపుతూ సినిమా ప్రీమియర్ షోను ప్రస్తుతం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో షోలు క్యాన్సిల్ చేశారు. ఇక రేపు ఉదయం ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ కాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అఖండ తర్వాత వీరసింహారెడ్డి సినిమాలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత వసూలు రాబట్టలేదు. ఫస్ట్ అఖండ తర్వాత దాదాపుగా 2 ఏళ్ల తర్వాత ఆయన సినిమాలు కూడా రిలీజ్ కాలేదు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ అఖండ 2 కోసం ఎంతో ఈగర్గా వెయిట్ చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ మూవీపై అంచనాలు భారీగా పెంచింది. సినిమాలో బాలకృష్ణతో పాటు సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి మెయిన్ రోల్స్లో ఉన్నారు, లీడ్ రోల్స్లో. అలాగే తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో చిత్రాన్ని కూడా రిలీజ్ చేయబోతున్నారు. అయితే మరొక న్యూస్ అంతోంది. ఇక అఖండ 2 నిర్మాతలకు ప్రస్తుతానికి బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ షాక్ ఇచ్చింది. మద్రాస్ హైకోర్టు కూడా షాక్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. మరి ఏం జరగబోతుంది, రేపు సినిమా ఈవెంట్కు సంబంధించి రిలీజ్ సంబంధించి కూడా కొన్ని సందిగ్ధత నెలకొన్న వేళ రేపటి పరిస్థితి ఎలా ఉండబోతుంది, పూర్తి స్థాయి క్లారిటీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గౌతమి జైన్ అవుతున్నారు. గౌతమి, ప్రస్తుతం అఖండ 2 సినిమా విడుదలకు సంబంధించి కూడా మద్రాస్ హైకోర్టు స్టే ఇచ్చినట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. కానీ దానికంటే బిఫోర్ దాట్ ప్రస్తుతం ప్రీమియర్స్ రద్దయ్యాయి. 2 తెలుగు రాష్ట్రాలు ప్రీమియర్లు ఓకే చేశాయి. టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ఓకే చేశాయి. తెలంగాణ సర్కార్ కొంత కండిషన్లు పెట్టి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లకు 20% ఇవ్వాలంది. అంతా ఓకే అయింది. కానీ కేవలం ఇక్కడ ప్రభుత్వాల అన్నీ ఓకే చేసినా, అందరూ రెడీగా ఉన్న నిర్మాణ సంస్థ సాంకేతిక కారణాల వల్లే రద్దు చేసింది. ఇది నిర్మాణ సంస్థనే పూర్తిగా బాధ్యత వహిస్తోంది. ఇది ఫ్యాన్స్ ఏమంటున్నారు? ఈ విషయాన్ని ఫ్యాన్స్ అర్థం చేసుకుంటున్నారా, డైజెస్ట్ చేసుకుంటున్నారా? బాలయ్య ఫ్యాన్స్ ఏ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు? రైట్ రామ్దాస్, అయితే అఖండ 2 రిలీజ్ అవుతుంది. ఇటు నందమూరి అభిమానులందరికీ పండగే అని చెప్పి కూడా ఎప్పుడెప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే మార్నింగ్ నుంచి కూడా ప్రీమియర్స్ పడబోతుంది, టికెట్స్ మేము తీసుకుంటాము అని చెప్పి థియేటర్స్కి వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. బుక్ మై షోలోని బుక్ చేసుకునే వాళ్ళు కూడా టికెట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని వెయిట్ చేస్తున్న టైంలోని 4 గంటలు అవుతున్నా ఇంకా ప్రీమియర్స్కి సంబంధించి ఎటువంటి రెస్పాన్స్ లేదు అని చెప్తే అప్పుడు ఇంకా టికెట్లు పెంచుకోవచ్చు అని చెప్పి నోటీస్ కూడా రావడం జరిగింది. ఓకే, ఇప్పటికైనా సరే మాకు నోటీసులు ఇచ్చారు, టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అని చెప్పి అక్కడ ఒక డిసప్పాయింట్మెంట్ కలిగింది. దాని తర్వాత ఇంకొక 3 గంటల్లో సినిమా ఎలా అయినా రిలీజ్ అవుతుంది, సో ఇప్పుడైనా మేము పర్వాలేదు థియేటర్స్కి వెళ్ళి టికెట్లు తీసుకుంటాము అని చెప్పి అందరుగా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటే మరొక షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ప్రీమియర్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ అసలు ప్రీమియర్స్ పడడం లేదు. ప్రొడ్యూసర్స్ మధ్య, ఫైనాన్షియర్ల మధ్య జరిగిన ఘర్షణ లేకపోతే గొడవల వల్ల దీనివల్ల ప్రీమియర్స్ రిలీజ్ చేయడానికి వీలు లేదు అన్నట్టు ఆపారు. అండ్ రేపు రిలీజ్ విషయానికి కూడా రిలీజ్ అవుతుందా లేదా అన్న 50-50 ఛాన్సెస్ అని కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికీ థియేటర్స్కి వస్తున్న వాళ్ళు కూడా తిరిగి వెళ్ళిపోతున్న సందర్భాలు ఉన్నాయి. పొద్దున్న నుంచి కూడా థియేటర్స్లోని ఒక హీరో, ముఖ్యంగా దట్టు పెద్ద హీరోలు సినిమాలు రిలీజ్ అయితే థియేటర్లో ఎటువంటి కోలాహలం నెలకొంటుంది, ఎటువంటి హంగామా చేస్తారు అభిమానులు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ నందమూరి బాలకృష్ణకి సంబంధించి ఇంత పెద్ద కట్అవుట్ పెట్టి పొద్దు నుంచి కూడా చాలా హల్చల్ చేయాలి, కాలర్ ఎగరేయాలి. ఫస్ట్ టైం నందమూరి బాలకృష్ణ పాన్ ఇండియా లెవెల్లోని అన్ని లాంగ్వేజెస్లో సినిమా రిలీజ్ అవబోతుంది అని చెప్పి నందమూరి అభిమానులు చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉన్నారు. మరి ఇప్పుడు ఇలా ప్రీమియర్స్ ఆపడం వల్ల మా అభిమానం, ముఖ్యంగా మా హీరోకి, ఆయన్ని ఆరాధించే మాకు ఇది అవమానమే అని చెప్పి ఫ్యాన్స్ అయితే భావిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, ప్రీమియర్స్ మీరు ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు, పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నారు, కట్అవుట్లు కట్టిన దగ్గర నుంచి అసలు ఏ విధంగా సెలబ్రేట్ చేయాలి, అన్న సినిమా ఏ విధంగా మేము హిట్ చేసుకోవాలి అని చెప్పి ఫ్యాన్స్ అందరూ పొద్దున్న నుంచి ఉన్నారు. సో ఇప్పుడు సడన్ గా ప్రీమియర్స్ వేయడం లేదు అని తెలిసింది, దట్టు ఫైనాన్షియల్కి సంబంధించిన ఇష్యూస్ వల్ల. సో ఏం చెప్తారు మేడం? చాలా బాధాకరం చెప్తున్నా మేడం. నేనే ప్రతి ఒక్క ఫ్యాన్, ఇక్కడ సీనియర్ ఫ్యాన్స్ ఉన్నారు,
నా తోటి బాలకృష్ణ ఫ్యాన్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు డిసప్పాయింట్. ఒకరు ఏజ్ 70-85 ఉన్న కూడా పొద్దు నుంచి వెయిటింగ్ చేస్తున్నారు మేడం. చాలా బాధాకరం. ఎందుకంటే మాకు ఎప్పుడంటే నిప్పురవ 1993 లేదు, ఒకసారి గాంధీ 94 అయింది. ఆ తర్వాత బాలకి ఏ సినిమా ఇంతవరకు ఫైనాన్స్ ప్రాబ్లం రాలేదు. అసలు ఫైనాన్స్ ప్రాబ్లం మేము అనుకోలేదు. ఎందుకు వస్తుంది మేడం ఫైనాన్స్ ప్రాబ్లంకి? ఇంత రేంజ్లో హీరో ప్రాబ్లం వస్తుంది ఇంట్లో ఎట్లా అనుకుంటాం మేము? మాకు మధ్యాహ్నం పొద్దున అంటారు 9 o'clock 11 o'clock అంటారు. ఇప్పటికే వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడైనా వేసినా కూడా మేము షోకు ఫుల్ కానీ రెడీ, ప్రీవియస్ షోకు రెడీ ఉన్నారు పబ్లిక్. ఓకే, ఇప్పుడు పడినా కూడా మీరు రెడీ? మేము రెడీ ఉన్నాం మేడం. 10 గంటలకు పడినా రెడీ మేడం, ఎప్పుడైనా సరే 11 గంటలకు పడినా రెడీ మేడం. చెప్పండి. అది చాలా డిసప్పాయింట్ అనిపిస్తుంది మేడం. ఎందుకంటే మేము ఇంత ఆశతో ఉన్నాం. మాకు ఎందుకంటే మేడం ఏ రోజు కూడా మా ఇంట్లో ఫెస్టివల్ వచ్చినా మేము అంత ఎంజాయ్ చేయము. ఒక పండుగ వచ్చినా ఎంజాయ్ చేయము. మాకు వచ్చే బాలే సినిమా వచ్చినా, బర్త్డే వచ్చినా అంత ఎంజాయ్ చేస్తాము. ఏ రోజు కూడా మేము కొత్త బట్ట వేయాలని బాలే రోజు ఆడియో ఫంక్షన్ అన్నా, సినిమా రోజన్నా ఆ దానికి మేము వేసుకుంటాము. ఇక్కడ చూడడం మిగతా ఒక శ్రీనాథ్ వచ్చిండు, అతను కాళ్ళు కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్, పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన బాధ నాతో కూడా చెప్తున్నాడు. చెప్పి చాలా బాధవాడి కూడా అన్న ఏం చెప్పాలి అందరూ హీరో దగ్గర పోదామంటాడు. అన్న పోదామని చెప్పి కంపల్సరీ పోదాం, చేద్దాము, మన బాధలు చెప్పుకుందాం. ఎందుకంటే హైదరాబాద్ క్యాపిటల్లో ఇంతవరకు ఫ్యాన్స్ను గుర్తించడం లేరు. మా చెప్పుకుని నాదులు లేడు. ఆడే ఫంక్షన్లో ఎవరు వస్తారు, ఎవరు పోతారు ఏం తెలియదు. అసలు హైదరాబాద్లో అనేది ఇక్కడ ఏదైనా ఫంక్షన్ అయితే కూడా ఆంధ్రప్రదేశ్ అయితే వాళ్ళే, తెలంగాణ అయితే వాళ్ళే, సిటీలు అయితే వాళ్ళే. అంటే హైదరాబాద్లో మేము ఉన్నందుకు ఇన్ని చేస్తున్నాము. అసలు బాలేకి రికార్డ్స్ వచ్చిన హైదరాబాద్ నుంచే. ఫస్ట్ సిల్వర్ జూబ్లీ వచ్చింది బాలే రికార్డ్ ఇక్కడనే, ఫస్ట్ 4 shows వచ్చింది ఇక్కడ రికార్డ్స్. ప్రతిదాని ఇక్కడ నైజాం 2 జూబ్లీలు మాకు ఇక్కడ ఉన్నాయి. అలాంటి హీరో ఉన్నాడు ఇక్కడ. అలాంటి హీరోకి ఇంత డిసప్పాయింట్ చేస్తున్నారు. తెలంగాణ సిటీ కాదమ్మా, సిటీ కాంప్లెక్స్ 3 ఉన్నాయి. నేను ఒకటే జూబ్లీ సమరసింహారెడ్డి తెలంగాణ, అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఆజులు చెప్తున్నాను. వరంగల్ ఉంది ఇక్కడ ఉంది జూబ్లీ. ఇట్లు బాగా బ్రహ్మాండంగా ఇట్లు బాలయ్య ఉన్నాయి. ఏ ప్రొడ్యూసర్ పట్టించుకోకుండా, ఏ నిర్మాత పట్టించుకోకుండా అప్పట్లో మేము ముందు సినిమాలు ఆడిపించే రోజు అంత చేస్తాం. ఆయన ముందొచ్చి మేము బాలయ్య నిలబెట్టినాము. ఈరోజు ఫ్యాన్స్కు తల ఎత్తుకోలేకపోతున్నాం. ఏం చెప్తాము? జూనియర్ హీరోల దగ్గర కూడా మేము తల ఎత్తుకోలేకపోతున్నాము. మేము ఎవరు రూపాయి ఆశించలేదు. అంతా సొంత డబ్బులు పెట్టుకుని చేస్తున్నాం. అందరూ ఫైనాన్స్ వస్తుంది, ఆ ఫైనాన్స్ మేము తీసుకుంటలేదు కదా. మా కష్టాజీతం మా దగ్గర వచ్చి ప్రతి ఒక్క, నేను ఒక కాదు, ప్రతి ఒక్క ఫ్యాన్ ఉన్నా లేకుండా అందరు డయాడ్ ఫ్యాన్స్ బాలేకు భక్తులు ఉంటారు, అందరికి అభిమానులు ఉంటారు. అయినా ఈరోజు మాకు ఇంత డిసప్పాయింట్ చేస్తున్నారు. చాలా బాధగా ఒకరు సొసైటీ చేస్తున్నారు. అంత పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే మీరు ఏది కూడా మాకు ఇంటిమేషన్ ఇయ్యరు. ఏడ షూటింగ్ అయితే తెలియనియరు. ఇక్కడ హైదరాబాద్ బర్త్డే పోదామంటే ఎవడో వస్తాడు, ఏడొచ్చి నాటకాలు చేసుకుంటూ పోతుంటారు. అంటే మేము బయట మేము ఫ్యాన్స్ కదా, మాకు తెలియదా? సీనియర్ ఫ్యాన్స్ కదా మేము. ఈ విధంగా చేస్తే ప్రతి ఫంక్షన్లో కూడా మాకు డిసప్పాయింట్ చేస్తున్నారు. డిసప్పాయింట్ చేసిన బాధ మేము పట్టించుకోలేము. ఎందుకంటే మాకు థియేటర్లో సినిమా ఆడితే కాళ్ళ రేయాలనే ఉద్దేశంతో మేము బాలకృష్ణ ఫ్యాన్, ప్రతి ఒక్క ఫ్యాన్ అట్లా ఉన్నాడు. మేము బాలకృష్ణ దగ్గర మాకు ఇంటర్వ్యూ రీచ్ కావాలంటే ఎవరు రారు మా దగ్గరికి. ఎవరో తెలుగు నాలాంటి కొంతమంది, నేను అనేది ప్రతి ఒక్క ఫ్యాన్ మా దగ్గర హైదరాబాద్లో మెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు. అందరికీ గుర్తింపు అంటే డబ్బులు ఇచ్చేది కాదు, హోదాలు ఇచ్చేది, పదవులు ఇచ్చేది కాదు. మాకు ఉన్నదానికి, మాకు అభిమానించడానికి అది చేయాలి. అది లేదు, ఇది ఏది ఏ విషయంగా లేదు. అండ్ సార్ మీరేం చెప్తారు? రేపు సినిమా కూడా రిలీజ్ అవుతుందో లేదో తెలియదు. అండ్ మళ్ళీ సినిమా ఏమైనా పోస్ట్ పోన్ కనుక చేస్తే ఏంటి అసలు పరిస్థితి ఏంటంటే? 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నటువంటి 1000 కోట్ల సినిమా మేడం ఇది. 10-20 కోట్ల వాళ్ళ లావాదేవీల కోసం మా బాలయ్య బాబుని దెబ్బతీయాలని చూస్తే ఈరోజు కానీ వాళ్ళు నిర్ణయం మార్చుకొని సినిమాని విడుదల చేయకుంటే వేలాదిగా బాలయ్య అభిమానులం అందరం కూడా పోయి ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ వాళ్ళ ఇళ్ళని ముట్టడిస్తాము. ఈ సినిమా రిలీజ్ చేయకపోతే మా యొక్క ఆగ్రహానికి వాళ్ళు గురి కావాల్సిన వస్తుంది. నిర్ణయం మార్చుకొని 10-20 కోట్ల కోసం మీరు 1000 కోట్ల సినిమాని దెబ్బతీయొద్దని మేము అభిమానుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను మేడం. సార్ ఏం చెప్తారు? ఇంకా అప్పటి నుంచి కూడా చాలా మంది ఉన్నారు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉన్నారు. మేము బాలకృష్ణ ఫ్యాన్స్ ఇక్కడ ఆర్టీసీ క్రాస్ సపోర్టర్స్ మేము. మేడం మొన్న నుంచి చాలా ఆత్రంగా చూస్తారు పబ్లిక్. ఇవాళ దండ తెచ్చి ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము మొత్తం మా సార్ సినిమా వస్తుంది 2 నిమిషాలు ఆగండి అని. ఇంకొకటి ఈ ఆషామాషి డిస్ట్రిబ్యూటర్ కాదు, దిల్ రాజు గారి సినిమా ఇది. వీళ్ళు నాటకాలు చేసి ఇతన్ని తొక్కాలి, ఇలా ఫ్యాన్స్ని పండబెట్టాలి అని వాళ్ళు ఒక ప్రొడ్యూసరు ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన సినిమా దిల్ రాజు గారు. అసలు టైంలో మన ఈ ప్రాబ్లమ్స్ ఉండేది. ఇవాళ యువత మొత్తము అందరం కలిసి బాలయ్య ఫ్యాన్స్ అందరు సపోర్టర్లు కలిసి ఇవాళ మేడం అలా పాప ప్రొడ్యూసర్ దీనికి ఎంత ఆతృతంగా అంటే 2 రోజుల నుంచి, నిన్న రాత్రి 2 గంటలు రాకున్నాం. ఇవాళ అందరూ వచ్చి ఇవాళ అందరూ హుషారుగా ఉండు. 9:30 షో అన్నారు, 600 టికెట్ అన్నారు. 1200 టికెట్ పెట్టి రెడీ ఉన్నాం మేము. కానీ మాకు అవకాశం లేదు ఇవాళ. ఎక్కడ పోవాలి? బయటికి పోతేనేమో ఎదికాలు చేస్తారు, లోపలినేమో
మాకు ఆనందం కలుగుతలేదు. కాబట్టి ఇది మొత్తం ఫైనాన్సర్ ప్రాబ్లం కాదు, తొక్కుడు ప్రాబ్లం ఇది. నో ఫైనాన్స్ ప్రాబ్లం హీరో కాదు, రాష్ట్ర మంత్రులు చేసిన హీరో, వాళ్ళ డాడీ రాత్రమ్మ మంత్రులు, బావగారు మంత్రులు, అది ఏం కాదు. కానీ తొక్కుదూరు చిన్న చిన్న ఇల్లు ఇలా పేరు మొత్తం ఖరాబ్ చేస్తున్నారు. థియేటర్లు కూడా ఇయ్యరు. అట్లా ఉన్నది. బాలకృష్ణ సినిమా అంటే థియేటర్లో ఇవ్వరంటారు. ఆ దిల్ రాజు కూడా అంతే. ఇంకొకటి అనిల్ గారు, మన ప్రెసిడెంట్ అనిల్ గారు అన్నట్టు ప్రెసిడెంట్ అనిల్ గారు అన్నట్టు ఇంత కష్టపడి చేస్తుంటే కూడా మాకు ఎన్బీకే వాళ్ళు హైదరాబాదు ఆర్టిటెక్చర్ అంటే మా గుండెకాయ, మొత్తం ఆర్టిటెక్చర్ అంటే ఇది రాష్ట్రంలో గుండెకాయ. ఇది థియేటర్ కంపల్సరీ మెయిన్ థియేటర్ అని ఇది. ఇటువంటి ప్యాన్లను మొత్తం దొక్కేస్తారు వచ్చేసి. పోతే మాకు అవకాశం ఇయ్యారు, నిలబడితే దారి ఇయ్యారు. ఇంత కష్టపడతాం చూడండి, దండ వేసారు చూపెట్టండి దండ. దాని దేనికి మాకు ఎన్ని గంటలు పట్టింది, చేసి చేసినాం. అసలు ప్యాంట్స్ ఉన్నది, అంత గౌరవం ఉన్న ప్యాంట్స్ మా వాళ్ళు చూడండి. ఎంత నీటుగురు, ఇంత ప్రాబ్లం వచ్చినా ఒక్క నొల్లి చేస్తారు. ఎందుకంటే నొల్లి చేస్తే మా సారు ఈలో వ్యాలీసం పోతుందని చెప్పి అంత ఉండరు మేడం. మీ మీడియా ద్వారా ఈ దుర్మార్గులకు సరైన బుద్ధి చెప్పండి. అండ్ ఇది కేవలం ప్రొడ్యూసర్లు అంటే డబ్బుల గురించి అయితే అవ్వదు, కేవలం తొక్కేసే ప్రయత్నం మాత్రమే అని అయితే చెప్తూ ఉన్నారు. మరి దీనికి ఏమంటారు మీరు? ఇంత పెద్ద హీరోతో తీసిన ప్రొడ్యూసర్ ఎంత ముందు జాగ్రత్తగా ఉండాలిగా మేడం. ఇంత జాగ్రత్త ఉంది. ఏదైనా ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్నా ఈ పెద్ద హీరో అయినా చిన్న హీరో కాదు, పెద్ద స్టార్ హీరో, ఆయనను దృష్టిలో పెట్టుకుని ఇవంతా ముందే క్లియర్ చేసుకోవాలి మేడం. ఇదంతా క్లియర్ చేసుకొని ఈరోజు సినిమా ప్రీమియర్స్ పడాలి ఈరోజు. అలాంటి అంతా ఆయనకు ఇప్పటిదాకా వచ్చిందంటే ప్రొడ్యూసర్ ఎంత లెవెల్లో ఎక్కడ ఉన్నాడు మేడం. అసలు ప్రొడ్యూసర్ ఏం చిన్న హీరో కాదు కదా, అల్లి కాదు, వాళ్ళు చిన్న చిన్న హీరోలు కాదు కదా, పెద్ద హీరో అయినా ఇతను సినిమా తీసేటప్పుడు ఎంత జాగ్రత్తగా నువ్వు మండే నుంచి ఈరోజు గురువారం వరకు ఇంకా ఫైనాన్స్ క్లియర్ కాదు అంటే ఎప్పుడైతుంది మేడం ఇది? ఇంకా ఈరోజు డ్యామేజ్ చేయనికనే ఆయన తీయడం. ఈయనకు ఆల్రెడీ ఈయనకు ఇంతకుముందు లెజెండ్ తీసింది కదా అని ఈయన ప్రొడ్యూసర్కి ఇస్తే ఈయన మాకు ఈ పరిస్థితి తీసుకొచ్చింది మేడం ఈరోజు. సో వింటున్నారు కదా రామ్దాస్, అయితే ఇక్కడ అభిమానులందరూ కూడా మేము గొడవ చెయ్యొచ్చు అనుకుంటే బట్ ఎందుకు గొడవ చేయట్లేదంటే అది తర్వాత మా హీరో పైన పడుతుంది. బాలకృష్ణ అభిమానులు ఈ విధంగా చేశారు అని చెప్పి బాలకృష్ణ పేరును చెడ్డ చేయడం మాకు ఇష్టం లేదు కాబట్టి సైలెంట్గా ఊరుకుంటున్నాము. అసలు ఈ విధంగా ప్రతిసారి బాలకృష్ణకు మాత్రమే ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు? ఎటువంటి ప్రీమియర్ షోస్కి హల్చల్ చేసుకోవాలన్నా వద్దంటారు, లేకపోతే టపాసులు కాల్చాలన్నా వద్దంటారు, ఎటువంటి సందడి వాతావరణం మేము ఇక్కడ పెట్టుకోవాలి అన్న కూడా వద్దంటారు. ఇవాళ ప్రీమియర్స్ కూడా రద్దు చేశారు. దీని వెనక ఎవరి చేతులు ఉన్నాయి? ఒక్కసారిగా బాలకృష్ణకి సంబంధించి ఇంతకుముందు లెజెండ్ కావచ్చు, ఇలాంటి సినిమాలు రిలీజ్ అయినప్పుడల్లా కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఇష్యూ తలెత్తుతూ ఉన్నా సరే మేము ఎప్పుడు కూడా సైలెంట్గానే ఉన్నాము. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ రిలీజ్ అవబోతున్న ఈ సినిమా గురించి కూడా అండ్ దట్టు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి మేము చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న టైంలో ఈ విధంగా మీరు చేయడం అనేది కరెక్ట్ కాదు. మినిమం అంటే కామన్ సెన్స్ ఉండదా ప్రొడ్యూసర్లు కావచ్చు, లేకపోతే ఫైనాన్షియర్లు కావచ్చు? మరొక వారం రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంటే క్లియర్ చేసుకోవాలని ఈ మాత్రం కూడా తెలియకుండా ఉంటారా? ఇది కేవలం మా హీరోని తొక్కేసే ప్రయత్నమే కానీ ఎటువంటి ఫైనాన్షియల్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఎటువంటిది కాదు, కావాలని ఇది చేశారు అని అయితే ఇక్కడ ఫ్యాన్స్ అందరూ ఆందోళన చేపట్టారు. పొద్దునుంచి మనం చూడొచ్చు ఏ విధంగా మొత్తం కూడా డెకరేషన్ అనేది చేశారు, ఏ విధంగా బాలకృష్ణకి సంబంధించి గజమాల ఎంత పెద్దగా పొద్దునుంచి కూడా మేము కొన్ని వేల ఖర్చు పెట్టి ఈ విధంగా మేము ఫ్యాన్స్ చేసుకుంటున్నాము. కానీ మీరు ఇచ్చేది మాకు ఆఖరికి ఇదా? అందరి హీరోలకి కూడా మీరు ఇదే ట్రీట్మెంట్ ఇస్తున్నారా? ఆఖరిగా సినిమా రిలీజ్ అయ్యే టైంకి బాలకృష్ణ సినిమాకి చేసినట్టుగానే అందరు పెద్ద హీరోల సినిమాలకు కూడా చేస్తున్నారా? ఇవాళ చిన్న హీరోల సినిమాలకి దొరికిన ఆదరణ లేకపోతే వాళ్ళకి ఇచ్చే పర్మిషన్లు మా హీరోలకి మేము నోచుకోలేదా అన్నట్టు ఫ్యాన్స్ అయితే అడుగుతున్నారు. అండ్ ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి సార్. అండ్ మీరు కూడా బాలయ్య అభిమాని, లాస్ట్ టైం మనం మాట్లాడాము. అండ్ ప్రీమియర్ కోసం మీరు కూడా చాలా వెయిట్ చేస్తున్నానని చెప్పారు అండ్ థియేటర్కి వచ్చారు. సో ఇప్పుడు ప్రీమియర్స్ లేవు, రేపు కూడా సినిమా రిలీజ్ అవుతుందో లేదో కూడా చెప్పలేకపోతున్నాం అంటున్నారు. అమ్మ, మా బాలయ్య బాబు అభిమానులకి ఆయన సినిమా విడుదలంటే అది ఒక పండుగ రోజమ్మా. మాకు సంక్రాంతి, దసరా, దీపావళి లాగా మాకు బాలయ్య బాబు సినిమా విడుదల ఆ రోజు మాకు అందరికీ పండగ. ఈ రాత్రి మాకు నిద్ర కూడా పట్టదమ్మా. రేపు ఎలా ఉంటుంది సినిమా అన్న ఉత్సుకత ఉంటుంది. మధ్యాహ్నం నుంచి సినిమా ఆగిపోతుందని తెలిసి మాకు ఎంతో బాధగా చాలా నిరుత్సాహపడిపోయామమ్మ. ఒక్కసారి సెప్టెంబర్ 25నే రిలీజ్ అవ్వాల్సిన సినిమా సరే ఏదో కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది. డిసెంబర్ 5 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు ఈ విధంగా పోస్ట్ పోన్ అవ్వడం మాకు ఎంతో బాధ ఉంది. ఈ నిర్మాతలు అవన్నీ ముందుగానే సెటిల్ చేసుకోవాలి కానమ్మా. ఇప్పుడు ఇటువంటి కారణాల వల్ల భారతదేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఇలా ఆగడం మా అభిమానులను ఎంతగానో నిరుత్సాహపరిచిందమ్మా. మీరు ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు సార్? అంతేనమ్మా, మాకు ఉన్నదే అది. మాకు ఎమోషనే మాకు అన్నగారు అభిమానులుగా. మరి బాలయ్య బాబు అంటే ప్రాణం అమ్మా. అది
ఓకే మీరు ఎమోషనల్ అవ్వకండి, నేను చూడలేకపోతున్నాను అసలు. ఎమోషనల్ అవ్వకండి. సో మనం చూడొచ్చు అసలు అభిమానులు ఎంత ఎమోషనల్ అవుతున్నారు. ఇక్కడ ఏజ్ మ్యాటర్ కాదు, ఎందుకంటే లాస్ట్ టైం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా నేను సార్ తో మాట్లాడడం జరిగింది. ఈయనకి ఎంత అభిమానం అంత చలిలో కూడా వచ్చారు. ఎందుకంటే అన్నగారి దగ్గర నుంచి కూడా మేము ఆ అభిమానం అనేది కొనసాగిస్తూనే ఉన్నాము. ఇప్పుడు బాలకృష్ణ గారికి కూడా. అండ్ ఇంకొకటి, సనాతన ధర్మాన్ని మర్చిపోతున్న టైంలోని అటువంటి సనాతన ధర్మం గురించి చెప్పడానికి వచ్చిన హీరో సినిమాని ఈ విధంగా అడ్డుకోవడం అన్నది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు అని ఎమోషనల్ అవుతున్నారు నిజంగా చెప్పాలంటే. అండ్ సార్ మళ్ళీ ఇది కూడా మరొకసారి పోస్ట్పోన్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. మళ్ళీ రేపు విడుదలవుతుందని ఎదురు చూస్తున్నాం. మరి రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని పరిష్కారం చేసి విడుదల చేస్తారన్న ఆశ అయితే మాకుందమ్మా. అది సినీ పెద్దలందరూ కలిసి దీనికి ప్రయత్నాలు చేస్తున్నారు. విడుదల రేపు మార్నింగ్ షో ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల అవుతుందన్న నమ్మకం ఉందమ్మా. జై బాలయ్య. ప్రవీణ్ గారు, మేడం ఏంటంటే సినిమా సన్సర్ అయిపోయిన తర్వాత సినిమా చూశారు, చూసిన తర్వాత బయట కూడా టాక్ వచ్చింది. సినిమా ఇంత బాగా వచ్చిందన్న విషయంతో సినిమాని ఏదో గేమ్ చేయాలనుకోవడం తప్ప దీంట్లో వేరే విషయం లేదు. దీనికి వేరే చేతులు ఉంటాయి మేడం, పక్కన ఉన్నాయి. అది ఓన్లీ బాలయ్యకి తెలుసుకోవాలి, మా బాలయ్యబాబు తెలుసుకోవాలి, ఇలాంటి విషయంలోని తెలుసుకుని చర్య తీసుకోవాలి. దీనికోసం కేవలం ఆయన మంచితనమే ఈ రోజు దీనికి కారణం అనుకోవచ్చా? అవునమ్మా, మా బాలయ్య బాబు బంగారు బాలయ్య, ఏమి లేదు. ఆయన బంగారు లాంటి మనిషి అమ్మ ఆయన. అది ఓకే. సో చూస్తున్నారు కదా అసలు. చెప్పండి. ఆయన ఎటువంటి మనిషి అంటే ఒకటి మంచితనమే ఆయనకు ఉండు, మంచితనమే ఆయనకు ఒక ఇదవుతుంది అమ్మా. ఆయన మంచితనమే ఇప్పుడు అందరు ఇది చేసుకుంటున్నారు. మంచితనం గురించి ఎవరికి పనికిరాదమ్మా. మా బాలయ్య సినిమా ఆ పనికి ఎవరికి దమ్ము లేదు. రేపు మార్నింగ్ షో రావాలి కంపల్సరీ అమ్మా. సో ఇగోండి, ఆయన నందమూరి ఫ్యామిలీతో ఉన్న అనుబంధాన్ని ఆయన షేర్ చేసుకుంటున్నారు. అసలు ఏ విధంగా అన్నగారి దగ్గర నుంచి కూడా వీళ్ళకి అభిమానం ఎంత ఉందో అన్నది మరొకసారి చూపించుకుంటున్నారు. అసలు మేము ఇంత అభిమానంతో ఉన్నాము కేవలం హీరో సినిమా కోసం అని చెప్పి. సో పెద్ద ఎన్టీఆర్ దగ్గర నుంచి కూడా ఈ రోజు బాలకృష్ణ గారి వరకు కూడా అది కొనసాగుతూనే ఉంది అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ చూడొచ్చు బాలకృష్ణ గారితో కూడా వీళ్ళు కలిసి దిగిన ఫొటోస్ కూడా షేర్ చేసుకుంటున్నారు. అంటే వీళ్ళు ఎంత ఎమోషనల్ అవుతున్నారో మనం చూడొచ్చు. అసలు బాలకృష్ణ సినిమా ఇది రెండోసారి పోస్ట్పోన్ చేయడం, ఆల్రెడీ సెప్టెంబర్లో రిలీజ్ అవుతుంది అని చెప్పి గ్రాండ్గా చెప్పాక కూడా మళ్ళీ మరొకసారి ఇట్లా డిసప్పాయింట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది అందరికీ కారణం బాలకృష్ణ గారి అతి మంచితనమే అని చెప్పి కూడా అభిమానులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు. అంత మంచిగా ఉండడం కూడా కరెక్ట్ కాదు. ఇవాళ అంత మంచిగా ఉండడం వల్ల, లేకపోతే ప్రొడ్యూసర్లు చూసుకుంటారు కదా మనకి హాని చేయరు కదా అని వదిలేయడం, ఫైనాన్షియర్లు వాళ్ళు చూసుకుంటారు కదా వదిలేయడం వల్లనే ఇవాళ ఈ విధంగా జరిగింది అని అయితే ఫ్యాన్స్ అందరూ కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో రైట్, చెప్పండి. మా బాలయ్య కొడతాడు చేస్తాడని మీడియాలో ఇస్తారు కదా, ఆయన కొట్టినా మాకు దేవుడే, ఆయన కొట్టినా మాకు దేవుడే. అర్థమైందంటే ఇప్పుడు ఈ రోజు ఏం చేసిండు ప్రొడ్యూసరు? ఇంత పొద్దున 3-4 రోజు మేము కష్టపడుతున్నాం. బాలయ్య కొడతాడు, ఇది చేస్తారు మీరు అందరూ. బాలయ్య కొట్టినా సరే ఆయన మాకు మంచి కోసం కొడతాడు. ఆయన ఓపెన్గా చెప్తున్నా, మా బాలయ్య మాకు దేవుడు. కానీ ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్ ఏం చేసిండు? మోసం చేసిండు మమ్మల్ని. ఇంత 4 రోజు నుంచి 6 రోజు నుంచి అందరూ కష్టపడుతున్నారు. ఏమనంటే క్లిప్లు వేస్తారు మీ టీవీలలో, బాలయ్య కొట్టిండు తిట్టిండు. అరే తిడితే నీకెందుకు రా, నన్ను కొట్టిండు, నేను అభిమాని, నన్ను కొడతాడు. కొట్టినా నాకు దేవుడు ఆయన, ఇప్పటికి కూడా దేవుడు ఆయన. మేము ఎవరిని కొడతారు సార్? ఇప్పుడు ఎందుకు ఆపేరు సినిమా హాలని కొడతాం మాట. మా మనవరాలు నిర్మాత, మా మనవరాలు ఓలు తేజస్విని మనవరాలు అంటే నేను ఎన్టీఆర్ అభిమాని, బాలయ్య నేను కొడుకు చూసుకుంటా. ఆయన తర్వాత వాళ్ళ పిల్లలు ఏమవుతారు నాకు మనవరాలు. ఆమె ఉందని మేము ఇంత హ్యాపీగా ఉన్నాం. కానీ ఈరోజు కూడా మాకు సినిమా ఇట్లా అయిందంటే ఏం చెప్పాలమ్మా? మీరు కూడా చాలా బాధపడుతున్నట్టు. బాధ కాదా మేడం? వెయిట్ చేస్తూ ఉన్నారా సినిమా కోసం? వేటా మేడం, ఆయన సందేశం ఇస్తాడు అందరికి, అందరు మంచిగా ఉండాలి. భగవంత్ కేసీఆర్లో ఎట్లా ఇచ్చిండు? అన్ని సినిమా సందేశంగా ఉంటాయి కదా, వేరే ఉండవు కదా. మరి ఈ సినిమా ఆపడం ఏంది? మరి సందేశాలు ఇవ్వని సినిమాలకి పర్మిషన్లు ఇస్తారు, రిలీజ్లకి అడ్డుపడరు. మరి సందేశం ఇచ్చే సినిమా అని అడ్డుపడినారా? అంతే కదా. అంతే అంటారు. పుష్ప ఏం సినిమా? దొంగ సినిమా, అంతే కదా.
మన గురించి మాట్లాడు. అంతే కదమ్మా. ఇప్పుడు మహారాజు డాకు మహారాజ్ సినిమా ఏంది? కూని చేసిర్రు ఈడ. సరేలేండి, మీరు ఏడవకండి. రిలీజ్ అవుతుంది, సినిమా రిలీజ్ అవుతుంది, మీరు బాధపడకండి. ఎక్కడి నుండి వచ్చారు? ఇక్కడనే ఉంటాం మేము, ఇక్కడే ఉంటారు. ఓకే. లోకల్. సో మీరు అంత బాధపడుతున్నారంటే మీకు అంత ఇష్టమా బాలకృష్ణ గారు? అయ్యో అమ్మ ప్రాణం కోసుకుంటాం. నేను చెప్తున్నా అమ్మా, నా కొడుకు అని చెప్తున్నా కదా. అదే అదే మనమరా అంటే ఎవరంటే అమ్మా, అదే ఇప్పుడు నా బిడ్డే కొడుకో బిడ్డనో అంటాం కదా. అదే. అది ఆయన సినిమాలో ఏదన్నా చెడు ఉద్దేశం ఉంటుందా? 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 లెజెండ్ చూడండి, అంతా మేము డాకు మహారాజ్ చూడండి, ఆ? ప్రతి సినిమా చూడండి, ఏదన్నా ఉంటుందా? ఉండదు. ఫ్యామిలీ తోటి ఉంటుంది, అంతే కదా. ఎట్లాంటి సినిమా రావటం చూపెట్టే అట్లా ఎందుకు కూని చేస్తారు సినిమాని. సో చూడొచ్చు, నిజంగా ఇక్కడ కొంతమంది ఎమోషనల్ అవుతున్నారు, కంటతడి పెట్టుకుంటున్నారు, ఎందుకు మా బాలయ్యకి ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి. అండ్ వచ్చిన వాళ్ళు కూడా ఎంత నిరుత్సాహపరిచి వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు మేము ఎన్ని ప్లాన్స్ చేసుకున్నాము, లేకపోతే ఎంత ఈవినింగ్ మొత్తం మామూలుగా రచ్చ ఉండదు, లేకపోతే మామూలుగా మేము హిట్ కొట్టము అని చెప్పి ఎంత బాగా హడావిడి చేద్దాము అనుకొని వచ్చాము, ఇలా డిసప్పాయింట్ చేశారు అని చెప్పి ఇక్కడ ఎంతమంది నించొని ఇంకా వాళ్ళు తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఏది ఏమైనా ప్రొడ్యూసర్స్కి అలాగే ఫైనాన్షియల్కి సంబంధించి ఏదైనా గొడవలు జరిగితే ఇటు ప్రీమియర్స్ అంటే రిలీజ్ వరకు కూడా ఎందుకు ఆగుతున్నారు, అది మీరు ఎందుకు క్లియర్ చేసుకోలేదు, వాళ్ళ ఫ్యాన్స్ని ఎందుకు ఈ విధంగా హర్ట్ చేస్తున్నారు, వేరే సినిమా హీరోలు చిన్న హీరోలకు కానీ వేరే హీరోలకు కానీ మీరు ఇదే విధమైన ట్రీట్మెంట్ ఉంటుందా, ఇదే విధంగా మీరు రియాక్ట్ అవుతారా? ప్రీమియర్స్ పడే వరకు కూడా టికెట్లు రిలీజ్ చేయలేదు. సో ప్రీమియర్ సరే ఇప్పటికైనా టికెట్లు రిలీజ్ చేశారా, ఇప్పుడైనా మనం సినిమా చూడొచ్చు అని అనుకుంటున్న టైంలో ఇప్పుడు కూడా సినిమా చూడనివ్వకుండా చేశారు. మరి రేపైనా కూడా సినిమా కానీ ప్రీమియర్స్ కనుక రేపు రిలీజ్ అని చెప్పారు కాబట్టి రేపు పడకపోతే రైట్ ఫ్యాన్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారా, నిరాశతో వెను తిరుగుతున్నారా? అయితే ఒక్కసారి చూడొచ్చు, ఆల్రెడీ థియేటర్ మొత్తం కూడా ఖాళీ అవుతుంది. సో అందరూ కూడా వెళ్తున్న సిచ్యువేషన్సే ఉన్నాయి. అండ్ చాలా డిస్కషన్ చేసుకుంటున్నారు, రేపు ఏంటి పరిస్థితి, సినిమా రిలీజ్ అవ్వకపోతే మనం ఏ విధంగా తలెత్తుకోవాలి. ఎందుకంటే అభిమానులు ఏ విధంగా పరువు కోసం అలాగే ఒక చిన్న సిట్టింగ్ దగ్గర కూర్చున్నా లేకపోతే వేరే చోట కూర్చున్నా హీరోకి సంబంధించి ఫ్యాన్స్ ఏ విధంగా వాగ్వాదం చేసుకుంటారో మనకి తెలుసు. మరి అలాంటిది అరే మీ హీరో సినిమా ఆగిపోయిందిరా, మీ హీరో సినిమాని ఆపేశాడరా అని అంటే మేము ఎలా తీసుకోవాలి, ఆ మాటలు మేము ఎలా తీసుకోవాలి అన్నట్టు మెయిన్ దాని గురించి ఎక్కువగా బాధపడుతున్నారు అభిమానులు అందరూ కూడా. రేపు మేము ఏ మొహం పెట్టుకోవాలి, సినిమా రిలీజ్ అవుతుంది మేము హిట్ కొడతామని వెయిట్ చేస్తుంటే మీరు ఈ విధంగా చేయడం కరెక్టేనా? రేపు మేము థియేటర్ ఉండండి, మా ప్రతినిధి శ్రీపాల్తో మాట్లాడతాం. శ్రీపాల్ జాయిన్ అవుతున్నారు. శ్రీపాల్, ప్రస్తుతం ప్రీమియర్స్ అయితే రద్దయ్యాయి, టెక్నికల్ ఇష్యూస్ అంటున్నారు 14 రీల్స్ ప్లస్. అయితే ఇక్కడ మద్రాస్ హైకోర్టు కూడా ట్విస్ట్ ఇచ్చింది, షాక్ ఇచ్చింది. రేపటి రిలీజ్ సంబంధించి కూడా ఈ రోజుకి అనుకూలంగా ఇక్కడ ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చారు. ఎందుకంటే 14 రీల్స్ అని చెప్పి 14+ రీల్స్గా దీన్ని మార్చారు. పాత సినిమాలకు సంబంధించిన కొన్ని బకాయిలు ఉన్నాయి, దాదాపు 27 కోట్ల 80 లక్షల చిల్లర, అంటే ఓవరాల్గా 28 లక్షలు 14% ఇంట్రెస్ట్తో కలిపి. సో ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్. మళ్ళీ రేపు అది అవుట్ ఆఫ్ సెటిల్మెంట్ అవుతుందా, అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అవుతుందా, రేపటి కూడా రిలీజ్ సంబంధించి ఏదైనా సందిగ్ధత ఉందా, అసలు ఏం జరుగుతుంది? చాలామంది అభిమానులు, ఇందాక మన కొలీగ్ గౌతమి సంధ్యా థియేటర్ నుంచి లైవ్ చేస్తున్నప్పుడు చాలామంది ఎమోషనల్ అవుతున్నారు, బాలయ్య అభిమానులు కంటతడి పెడుతున్నారు. ఏంటి పరిస్థితి శ్రీపాల్? రామ్దాస్, నిజంగా చెప్పాలంటే ఒక విషాదకరం అని చెప్పవచ్చు. ఎందుకంటే అఖండ అప్పుల కోసం ఆగిపోయిందా అని చెప్పేసి కూడా ఒక నిరాశ అయితే ఉంది ఫ్యాన్స్ లో. ఎందుకంటే ఈ సినిమా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ పైన అయితే విపరీతంగా అంచనాలు ఉండడం సహజం అని చెప్పవచ్చు. అయితే ఇలా ప్రస్తావన వస్తే బాలకృష్ణ బోయపాటి సినీ కాంబినేషన్ లో అయితే ముందు వరుసలో ఉంటుంది టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి. ఎందుకంటే ప్రతి సినిమా వాళ్ళు 3 సినిమాలు తీశారు, 3 బ్లాక్ బస్టర్స్ కొట్టారు. సింహ అయితే నెక్స్ట్ లెవెల్ గా తీసినట్టు సినిమా, ఎందుకంటే అది ఒక బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఇండస్ట్రీలో. ఇప్పటికీ మళ్ళీ చూడాలనుకునే పిక్చర్ అది కూడా. ఎందుకంటే అఖండ 2 కూడా, ఎందుకంటే అఖండ 1 అఖండ 2 ఇది రిలీజ్ కి ఈ రోజు ఉన్నప్పటికీ ఇది ఫైనాన్స్ వల్ల ఆగిపోయింది అన్నట్టు మాత్రం అభిమానులు అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే December 5 ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి, December 4 ప్రీమియర్లు. ఎందుకంటే తెలుగు వాళ్ళలో ఉన్న ప్రజల్లో ఎందుకంటే ముందు రోజు చూడడానికే తహతాలు ఆడతారు. ఇక్కడ సినిమా తప్ప వేరే ఏ ప్రపంచం ఏ యావ కూడా ఉండదని చెప్పవచ్చు. ఎందుకంటే సినిమాకి ఇచ్చే ఇంపార్టెన్స్ తెలుగు ప్రజలు చాలా. ఎందుకంటే ఒక ఆరాధన, ఒక దేవుడి తర్వాత గుడికి ఎలా వెళ్తారో థియేటర్ కూడా అలాగే వెళ్తారు తెలుగు ప్రేక్షకులు. కానీ ఆ థియేటర్కే ఇప్పుడు ఎందుకంటే వెళ్ళలేకపోతున్నాము, సినిమా ఫైనాన్స్ వల్ల ఆగిపోయిందని చెప్పేసి, ఎందుకంటే ఒక ఇబ్బందిగా ఒక భావోద్వేగానికి అయితే గురవుతున్నారని చెప్పవచ్చు. అయితే అఖండ సినిమా ఎట్టకేలకు ఎందుకంటే 5వ తారీఖు రిలీజ్ అవుతుందని చెప్పినప్పటికీ 4వ తారీఖే ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి అటు ఆంధ్రలో కావచ్చు ఇటు తెలంగాణలో కావచ్చు 6 గంటలకే
ప్రేక్షకులకైతే సినిమా చూపించడానికి అయితే చాలా రెడీ అయిపోయారు. కానీ చివరకు ఎందుకంటే ఎటకేలకు ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇటు ఆంధ్ర ప్రభుత్వం నుంచి కూడా టికెట్ హై రేట్ ప్రైజెస్ కూడా తెచ్చుకున్నప్పటికీ, ఎందుకంటే ఇక అన్ని సవ్యంగా జరుగుతాయని చెప్పినప్పటికీ ఉదయం చెన్నైలో జరిగిన చిన్న ఆ వివాదం, ఫైనాన్స్ వివాదం, అది కోర్టు ఆపిన తర్వాత కూడా ఈ రోజు క్లియర్ అయిపోయినప్పటికీ ఇక్కడ లోకల్ ఫైనాన్స్ వల్ల ప్రాబ్లం వచ్చేసిందని చెప్పవచ్చు. అయితే ఈ లోకల్ ఫైనాన్స్ ఎంత సుమారుగా 40 నుంచి 50 కోట్ల వరకు కట్టాల్సి ఉంది. ఆ 50 కోట్లు కడితేనే సినిమా రిలీజ్ క్లియరెన్స్ ఇస్తామని చెప్పేసి కూడా ఫైనాన్సర్ అయితే ఒక భీష్మించుకొని కూర్చోవడం జరిగింది. అయితే ఈ బోయపాటి సింగ్ దర్శకత్వంలో ఈ బాలకృష్ణ నటిస్తున్న సినిమా అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కించింది. ఈ సినిమా పాన్ ఇండియన్ స్థాయిలో కూడా విడుదల కానుంది. అయితే బాలకృష్ణ కెరీర్ లోనే వస్తున్న మొదటి పాన్ ఇండియా అఖండ 2 అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ప్రీమియర్ షోస్ కి అయితే సంబంధించి ఇంకా పంచాయతీ జరుగుతూనే ఉంది స్టిల్ ఇప్పటికి కూడా. ఎందుకంటే వాళ్ళ ఆఫీస్ లో, ఓటీటీ ఆఫీస్ లో ఇటు ఫైనాన్షియల్ కూడా ఎందుకంటే వినడం లేదు. ఇటు ఓటీటీ నుంచి డబ్బులు రావాలి, వచ్చినాక కడతామన్నా కూడా ఎందుకంటే ఎట్టకేలకు అది సుమారు 50 కోట్లు కాబట్టి అతను కూడా వినిపించుకోవడం లేదని తెలుస్తుంది. అయితే ఈ ఫైనాన్స్ క్లియర్ చేస్తేనే ప్రస్తుతం అయితే తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు హ్యాపీ ఏంటంటే ఈ రోజు రాత్రికి ఏదైతే ఆ 50 కోట్ల వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆపుకోండి, ఆ మిగతా ఇతర దేశాల్లో, విదేశాల్లో రిలీజ్ కి అయితే సిద్ధమవుతున్నాము, విదేశాల్లో రిలీజ్ చేస్తాము. ఎట్టకేలకు అర్ధరాత్రి 12 తర్వాత షోస్ అయితే ఇవ్వడానికి క్లియరెన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ విదేశాల్లో ఇక్కడ అంటే శ్రీపాల్కు చిన్న టెక్నికల్ ఇష్యూ. ఇక్కడ 14 రీల్స్ ఈ రోజు కలిసి కొన్ని సినిమాలు చేశాయి. ఇందులో రామ్ ఆచంట, గోపి ఆచంట ఇద్దరు భాగస్వాములు. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చి 14 రీల్స్ ప్లస్ అని పెట్టుకొని కొత్తగా చేశారు. సో గతంలో 1 నేనొక్కడినే, అలాగే ఆగడు సినిమాలకు సంబంధించి కొంత నష్టాలు వస్తే వాటిని ఇప్పుడు మొత్తం కలిపి భరించాలంటూ ఈరోజు కోర్టును కన్విన్స్ చేసింది. కోర్టు కూడా ఈరోజుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. సో ఇప్పుడు ఆ ఇష్యూస్ కూడా ఇక్కడ అంటే ఈ సెటిల్మెంటు కోర్టుతో సంబంధం లేకుండా బయట చేసుకునే ఛాన్స్ ఉందా? రేపు యథావధిగా కనీసం రేపైనా అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ జరిగి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇప్పుడు ప్రస్తుతానికి తెలిసిన వివరాల ప్రకారం ఏంటంటే యూరోస్ తో ప్రాబ్లం లేదు, దానికి వేరే సినిమా కమిట్మెంట్ అని ఇవ్వడం అని జరుగుతుంది. అటు ఓటీటీ నుంచి రావాల్సిన డబ్బులు కావచ్చు, ఇటు వీళ్ళు తీర్చాల్సిన డబ్బులు, మిగతా మధ్యవర్తులు అయితే కానీ యూరోస్ వాళ్ళను ఒప్పించడం అయితే జరిగిందని చెప్పారు. కాకపోతే లోకల్ ఫైనాన్షియర్ లో కూడా 3 దగ్గర తీసుకున్నారు వీళ్ళు ఎట్టకేలకు డబ్బులు. ఆ 3 ఫైనాన్షియర్ లో 2 ఫైనాన్షియర్లకు డబ్బులు చెల్లించారు పూర్తిగా. అయితే ఒక ఫైనాన్షియర్ కి డబ్బులు ఆపడం వల్ల తను ఈగోకు పోయి అంటే నాకు చెల్లించలేదు అన్న ఉద్దేశంతోనే ఇదైతే, ఎందుకంటే 50 కోట్లు కాబట్టి నేను ఆపాను, ఈ సినిమా నేను రిలీజ్ చేయలేదు, ఎందుకంటే నాకు డబ్బులు వస్తేనే నేను రిలీజ్ చేస్తానని చెప్పేసి అయితే ఆయన భీష్మించుకొని కూర్చోవడం జరిగింది. అయితే ఈ సినిమా ఎటువంటి అడ్డంకులు లేకుండా రంగంలోకి రిలీజ్ అవ్వాలి అంటే మాత్రం అంటే 50 కోట్ల ఫైనాన్స్ క్లియర్ అయినా చేయాలి, లేదంటే బాలకృష్ణ మాత్రం రంగంలోకి దిగాలని చెప్పేసి కూడా పలువురు సన్నిహితులు చెప్తున్నారు. దీన్ని డీల్ చేయడం ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగితే గానీ ఈ సినిమా అయితే రిలీజ్ కాని పరిస్థితి రేపు తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా. ఎందుకంటే ఇకపోతే ఇప్పటి వరకు అయితే విడుదలైన ప్రతి కంటెంట్ కూడా విపరీతమైన ఆ క్రేజ్ వచ్చినప్పటికీ అభిమానులు అయితే ఈ రోజు సాయంత్రం ఎప్పుడు చూద్దామన్న ఆలోచనతో ఇప్పుడైతే ఆన్లైన్ ఈ రోజు ఒక్కొక్క అభిమాని దాదాపు 50 నుంచి 100 సార్లు ఓపెన్ చేయడం జరిగిందని చెప్తున్నారు. ఇటు బుక్ మై షో కావచ్చు, ఇటు జొమాటో డిస్ట్రిక్ట్ కావచ్చు, ఇవి ఎందుకంటే ఈ ఓపెన్ చేసుకుంటూ కూర్చున్నాం బ్రదర్, ఎందుకంటే మాకు సినిమా ఈ రోజు లేదని అంటే చాలా నిరాశతో ఉన్నాము. కాకపోతే ఎట్టకేలకు కొన్ని సన్నిహితుల ద్వారా తెలిసింది ఏంటంటే రేపు ఉదయం 11 అంటే బ్యాంక్ టైం అయిన తర్వాత కొన్ని సన్నిహితులు ఎవరైనా మధ్యవర్తులతో సంతకాలు పెట్టించి పూచికత్తు మీద, ఎందుకంటే 11 నుంచి 11:30 నుంచి 12:30 మధ్యలో ఈ షో అయితే పడనుందని చెప్పేసి తెలుస్తుంది రామదాస్. రైట్. ఇక్కడ శ్రీపాల్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వాల దగ్గర సమస్య లేదు. 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రీమియర్స్కి ఓకే చెప్పాయి, ముందస్తు షోలకు అనుమతి ఇచ్చాయి, టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చాయి, సింగిల్ స్క్రీన్ ధర 50, మల్టీప్లెక్స్ 100 ఈ తెలంగాణ అలౌడ్ చేస్తుంది, ఓకే చెప్పింది. కానీ 20% మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళకి ఇవ్వాలని కూడా కండిషన్ పెట్టింది, దానికి అంతా ఓకే అయింది. ఏపీలో మల్టీప్లెక్స్ 100, సింగిల్ థియేటర్ 75 పెంచుకోవడానికి అక్కడ పర్మిషన్ వచ్చింది. ఇక్కడ ప్రభుత్వాలతో సమస్య లేదు, అంతా ఓకే ఉంది. కానీ ఇక్కడ నిర్మాణ సంస్థ చేసిన తప్పిదాలు లేదా సాంకేతిక కారణాలని చెప్తున్నారు, వాళ్ళు అనౌన్స్ చేశారు. సో ఇక్కడ ఇది ఫ్యాన్స్కి అంతా కూడా ఒక రకంగా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఇది కొంత నిరాశ అనుకోవచ్చా? ఈ మరీ ముఖ్యంగా అఖండ 2 కోసం అంటే చాలా రోజుల తర్వాత బాలయ్య అభిమానులంతా కూడా ఎదురు చూస్తున్నారు. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఫ్యాన్స్ కొంత నిరాశలో ఉన్నారా? మరి రేపటికి సన్నద్ధంగా ఉన్నారా?
రామ్దాస్, ఈ తెలుగు ప్రేక్షకులు ఎలా ఉంటారు అంటే భావోద్వేగానికి గురవుతూనే ఉంటారు. ఎందుకంటే ఒక ఎమోషన్ వాళ్ళ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ ఎమోషన్ ని క్యారీ చేయడం చాలా కష్టం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు రాత్రి సినిమా ఎవరైతే ముందుగా చూస్తూ ఉంటారో ఒక సినిమాకి ₹1,00,000 నుంచి 5 లక్షలు పెట్టి సినిమా టికెట్ కొనే రోజులు ఇది. ఎందుకంటే వాళ్ళు పొది చూస్తున్నారు కూడా అభిమానులు. అంత పిచ్చి బాలకృష్ణ ఫ్యాన్స్. ఎందుకంటే ఆ అభిమానం అనేది వెలకట్టలేనిది, అభిమానం అనేది చెప్పలేనిది, వాళ్ళ ఒక ఎమోషన్ అని చెప్పవచ్చు. ఈ ఎమోషన్ ని ఎంత క్యారీ ఫార్వర్డ్ చేసేసి రేపు చూడడం వరకు ఎలా ఉంటుంది, ఈ రోజు ముందే చూస్తారని ఆదృతతో ఉంటారు చాలా మంది. ఎందుకంటే రేపు రిలీజ్ అయితే అందరూ చూసేసినట్టుగా ఒక థ్రిల్ ఉండదు. కానీ అందరికంటే ముందు బాలయ్య బాబు సినిమా ముందు రోజే చూసామన్న ఒక థ్రిల్ అయితే తెలుగు ప్రేక్షకులకు ఉంటుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేనిది తెలుగు ప్రేక్షకులకు మాత్రమే ఒక సినిమా పిచ్చి, సినిమా ఫ్యాన్స్ అంటే పిచ్చి అని ఉంటుంది రామ్దాస్. ఎగ్జాక్ట్లీ రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీపాల్. సో బాలయ్య ఫ్యాన్స్ చాలా నిరాశలో ఉన్నట్టుగా కనబడుతోంది. ఇక బాలకృష్ణ ఫ్యాన్స్ ప్రస్తుతం ప్రీమియర్స్ రద్దు కావడంతో చాలామంది ఎమోషనల్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ మా కొలీగ్ గౌతమి సంధ్యా థియేటర్ దగ్గర ఉన్నప్పుడు చాలామంది బాలకృష్ణ కుటుంబంతో అనుబంధం ఉన్న చాలామంది అసలు కొంతమంది సీనియర్ సిటిజన్లు ఉన్నారు. ఐ వండర్డ్, చాలామంది కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మీకు ప్రీమియర్స్ రద్దు అవుతే మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. మీ కామెంట్లు కూడా నేను చదివి వినిపిస్తాను. యా, మళ్ళీ విల్ రైట్ బ్యాక్ టు గౌతమి. ఎస్ గౌతమి సంధ్యా థియేటర్లో చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఇందాక మీరు మాట్లాడించినప్పుడు చూసాం ఒకరిద్దరు కంటతడి పెట్టుకుంటున్నారు. ఏంటి నిజంగా ఇంత ఎమోషనల్ కనెక్టివిటీ ఉందా, ఇంత బాండింగ్ ఉందా బాలయ్య బాబుతో? అండ్ దానికి సంబంధించి అందరూ కూడా పంచుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తుంది పిల్లలు చెప్పడం ఆపేశారు. ఏదో ఒక ఇష్యూ ఉంది అని చెప్పి మీరు ఆపేశారు, మేము కూడా తీసుకుంటాం. మరి రేపు సినిమా సంగతి ఏంటి, సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్న క్లారిటీ మాకు కావాలి. సినిమా రిలీజ్ చేయకపోతే మేము ఎంతకైనా తెగిస్తామన్నట్టు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మరి రేపు సినిమా రిలీజ్ కనుక మేము జరగకపోతే మేము ఊరుకునేది లేదు. ఎందుకంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నాము ఈ సినిమా రిలీజ్ కోసము. మరి మీరు ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆల్రెడీ ప్రీమియర్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, ఇంకా మేము దాని గురించి అడగము. మరి ఇప్పుడు సినిమా విషయం ఏంటి దాని గురించి వీళ్ళు ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఒకసారి అడుగుతాం సార్, ఏంటి మరి రేపు సినిమా సంగతి ఏంటి? ఆల్రెడీ ప్రీమియర్స్ కి సంబంధించి టైం అయిపోయింది, ఇంకా అది టెక్నికల్ ఇష్యూస్ వల్ల పడవని చెప్పేశారు. మరి ఇప్పుడు మీరు డిమాండ్ ఏం చేస్తున్నారు ఏంటి అసలు? ఈసారి బాలకృష్ణ ఈ అఖండ 2 మూవీ ద్వారా నిజంగా అద్భుతమైన నటన ప్రదర్శన ఉన్నట్టుగానే మనకు కనబడుతుంది. ఆ స్టిల్ చూస్తే మనకు అర్థమవుతుంది. బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కిన ఇది భారీ సినిమా. ఇది అయితే ప్రీమియర్స్ అయితే రద్దయ్యాయి. సరే, అభిమానులంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకు సంబంధించిన అంచనాలు కూడా చాలా అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికైతే కొన్ని ఇంకా టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, న్యాయపరమైన చిక్కులు, ఆర్థిక వ్యవహారాలు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా మారిపోయిన పరిస్థితి కనబడుతోంది.